నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. సో అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? అలాగే హ్యాపీ సండే. ఇవాళ సండే కదా, మార్నింగే ఇంకా పిల్లల్ని అయితే ఫ్రెష్ చేసేసి వాళ్ళని రెడీ చేస్తున్నాను. ఎందుకంటే మాకు సండే చర్చ్ అనేది ఎర్లీగా ఉంది. సో ఎర్లీగా స్టార్ట్ చేసి ఎర్లీగా క్లోజ్ చేసేస్తారు. సో అందుకోసం అనేసి పిల్లల్ని అయితే ఫ్రెష్ చేసేసాను. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది జీవితాల్లో ఫ్రెండ్షిప్ అనేది ఒక వరంగా ఉంటే, కొంతమంది జీవితాల్లో శాపంలా ఉంటుంది ఫ్రెండ్షిప్. అలాంటి దాన్ని నేను కూడా. సో నా ఇంటర్ దాకా నా ఫ్రెండ్షిప్ అనేది చాలా బాగుండేది. నా ఇంటర్ ఫ్రెండ్స్ అంటే 9th to ఇంటర్, ఉమాప్రియ, జోష్న, రోషిని, వీళ్ళు నా చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. నా కష్టమైన సుఖమైన అసలు ఏదైనా వీళ్ళతో షేర్ చేసుకుంటాను. మా అమ్మకి చెప్పుకోలేని కూడా వీళ్ళతో షేర్ చేసుకుంటాను. నాకు బాధ వస్తే చాలు నా ఉమాప్రియ, రోషిని వీళ్ళకి చెప్పుకుంటా. నా లైఫ్లో ఇలాంటి ఫ్రెండ్స్ దొరికినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. వీడియో ఎవరైనా చూస్తే నా ఫ్రెండ్స్లలో హాయ్ అని కామెంట్ పెట్టండి. నిజంగా చెప్తున్నా, ఉమాప్రియ, రోషిని, జోష్న మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను. ఇంటర్ డేస్ గుర్తొస్తున్నాయి నాకు. ఆ రోజులు మళ్ళీ ఉంటే బాగుండేది. అసలు ఏ బాధ ఉండేది కాదు, ఏ పెయిన్ తెలిసేది కాదు. చక్కగా ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం అంటే నిజంగా. ఇప్పుడైతే పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఒక బాధ్యత వచ్చింది, పెయిన్, ఎవరికి చెప్పుకోలేని బాధ, ఇవన్నీ చూస్తూ ఉంటే బాగా బాధ అనిపిస్తుంది. ఒకసారి మళ్ళీ మనం మీట్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది. సో వీడియో మీరు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా హాయ్ అని కామెంట్ పెట్టండి. వీళ్ళు ముగ్గురే నా నిజమైన దోస్తులు అనమాట. నేను వీళ్ళతో హ్యాపీగా ఉన్నాను. సో ఏమంటూ కొంతమంది ఫేక్ ఫ్రెండ్స్ నా లైఫ్లోకి ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఎంటర్ అయ్యారు. వాళ్ళ వల్ల నా లైఫ్ చాలా చేంజ్ అయిపోయింది. హ్యాపీగా ఉండేదాన్ని ఇంతలా బాధపడాల్సి వచ్చింది. వాళ్ళైతే ఏ ఇంటెన్షన్ వల్ల నా లైఫ్లోకి వచ్చారో తెలియదులే, కానీ నేనైతే ఫ్రెండ్సే అని అనుకున్నా. కానీ వాళ్ళు ఒక రేంజ్లో నా లైఫ్లో ఆడుకున్నారు. నిజంగా చెప్తున్నా, అసలు చాలామంది ఫేక్ ఫ్రెండ్సే ఉంటారు. ఎక్కడో ముత్యాలు, డైమండ్స్, ట్రూ ఫ్రెండ్స్ ఉంటారనమాట. అలాంటి వాళ్ళని మనం ఇట్టే పసిగట్టేయచ్చు. ఫేక్ ఫ్రెండ్స్ ఏదైనా కూడా వెనకాల ఒకటి ముందు ఒకటి మాట్లాడుతూ ఉంటారు. ట్రూ ఫ్రెండ్స్ అయితే అలా ఉండరు, ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడతారు. మనం ఏదైనా తప్పు చేస్తే వెనకేసుకొని రారు, కానీ సరిదిద్దుతారు. అలాంటి ఫ్రెండ్స్ మీకు కూడా ఉన్నారా? కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఎప్పుడైనా కోపంతో చెప్పిన వాళ్ళు మనం మంచిగా చెప్తారు, నవ్వుతూ చెప్పిన వాళ్ళు మనం చెడిపోవడానికి చెప్తారు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. మీ లైఫ్లో ఫేక్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఉంటే వాళ్ళని ఎలా పసిగట్టారో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. అందరికీ కూడా వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. అలాగే హ్యాపీ సండే. ఇవాళ సండే స్పెషల్ ఏంటో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఉంటా ఫ్రెండ్స్, అందరికీ బాయ్. హ్యావ్ ఏ నైస్ డే. వీడియోకి మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ అందరికీ.